Hi friends, welcome to our channel Competitive Universe 46. Today our question is, if 64 power x plus 1 is equal to 64 divided by x, then the value of x is. Answer చేద్దాం friends. వాడు ఇచ్చిందని రాస్తున్నాను. 64 power x plus 1 is equals to 64 divided by 4 power x ఉంది. ఇక్కడ 4 power x అనేది డివిజన్ చేస్తుంది కాబట్టి దాన్ని ఇటుపక్క పట్టుకెళ్తే మల్టిప్లై అవుతుంది. అప్పుడు 64 power x plus 1 into 4 power x is equals to 64 అవుతుంది. ఈ 64ని మనం 4 క్యూబ్గా రాయొచ్చు. 4 క్యూబ్ హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 4 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 64ని కూడా 4 క్యూబ్గా రాయొచ్చు. ఇప్పుడు దీని కనుక మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. దానికి ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఈ ఫామ్లో ఇది ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ పవర్ ఎం ఇంటూ ఎన్గా కన్వర్ట్ చేసి రాస్తే 4 పవర్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది ఫ్రెండ్స్. ఇంటూ 4 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యూబ్. ఇక్కడ పవర్లో 3 అనేది ఈ ఎక్స్ ప్లస్ 1 మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. అప్పుడు మనకు 4 పవర్ 3 ఇంటూ ఎక్స్ 3x 3 1s 3 అవుతుంది. ఇంటూ 4 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యూబ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఫార్ములాలో ఉంది కాబట్టి ఇది ఇప్పుడు దీన్ని 4 పవర్ 3x ప్లస్ 3 ప్లస్ ఎక్స్గా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యూబ్. ఇక్కడ 4 పవర్ 3x ప్లస్ ఎక్స్ 4x అవుతుంది. ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యూబ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడు లెఫ్ట్ హ్యాండ్ సైడు బేస్లో 4 ఉంది కాబట్టి ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ అట్ ది సేమ్ టైం పవర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. భూములు సమానమైతే ఘాతాంకాలు సమానం అవుతాయి కాబట్టి దేర్ ఫోర్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇటుపక్క ప్లస్ 3 ఉంది, అటుపక్క పెట్టుకుంటే -3 అవుతుంది. 3 - 3 దేర్ ఫోర్ 4x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా మీ ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రెండ్స్.